హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే వెయిట్ లాస్ గురించనమాట. సారీ వెయిట్ గెయిన్ గురించనమాట. వెయిట్ లాస్ గురించి చెప్పి అదే అలవాటయిపోయిందండి. సో, ఈరోజు వీడియో స్పెషల్ టాపిక్ ఏంటంటే వెయిట్ గెయిన్ గురించనమాట. సో, ఓవర్ వెయిట్ అయిపోయి మనకి చాలా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయని మనం చాలా వీడియోస్‌లో మాట్లాడుకున్నాం కదా! అలాగే మనకేంటంటే లోవర్ వెయిట్ అంటే లైక్ మనకి అండర్ వెయిట్‌కి వెళ్ళిపోయినా సరే మనకేంటంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయనమాట. ఇంకా చెప్పాలంటే మనకు ఓవర్ వెయిట్ వల్ల కనకుండా లోవర్ వెయిట్ ఉండడం వల్లే మనకి ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే వాళ్ళు ఎంత తింటున్నా సరే, ఏం చేస్తున్నా సరే వాళ్ళు వెయిట్ పెరగడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అయినా సరే వెయిట్ పెరగరు. సో, అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందండి. ఎందుకంటే రెండిటిలోనే ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అది నేను లాస్ట్‌లో చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని మీరేంటంటే వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు కంటిన్యూయస్‌గా చూడండి. ఎందుకంటే నేను ముందు చెప్పే పాయింట్స్ అన్నిటికి దాంతో లింక్ ఉంటుందనమాట. అందుకని మీరు ఎక్కడ మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా చూడండి. మీరు గనక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా పేరు మాధవ్ అండి. ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో, ఈ ఛానల్‌లో ఏంటంటే హెల్త్, ఫిట్‌నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాననమాట. సో, ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో టు ద వీడియో. అండర్ వెయిట్ అనేది చాలా బిగ్ ప్రాబ్లమ్ అండి. అంటే మనం ఒకవేళ ఒబేసిటీతో పోల్చుకుంటే, ఓవర్ వెయిట్‌తో పోల్చుకుంటే అండర్ వెయిట్ వల్ల ఇంకా డేంజరస్ అనేవి ఎక్కువ జరుగుతాయనమాట. ఒబేసిటీ అనేది ఏంటంటే మనం తినే ఫుడ్ ఎక్కువైపోయినా, క్యాలరీస్ ఎక్కువైపోయినా ఒబేసిటీ అనేది వస్తుంది. దాన్ని తగ్గించుకోవాలనుకుంటే మనం డైట్ సెట్ చేసుకోవచ్చు. అంటే ఇంకా వేరే కారణాల వల్ల ఒబేసిటీ వస్తే అది వేరే విషయం. బట్ నార్మల్‌గా చెప్తున్నాను. ఒకవేళ ఫుడ్ వల్ల కానీ, మనం ఓవర్ క్యాలరీస్ తినడం వల్ల కానీ ఓవర్ వెయిట్ అయినట్లయితే, స్ట్రెస్ వల్ల కానీ ఓవర్ వెయిట్ అయితే అది డిఫరెంట్ థింగ్. అలా కాకుండా మనం ఏంటంటే అండర్ వెయిట్ అనమాట. అంటే లైక్ మనం ఎంత తింటున్నా సరే మన ఒంటికి పట్టకపోవడం, హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం, బి12 డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ అన్ని డెఫిషియన్సీస్ రావడం. మళ్ళీ ఇంకోటేంటంటే ఎనిమిక్‌గా ఉండడం. ఇవన్నీ జరుగుతున్నాయనుకోండి. అది చాలా డేంజరస్ సిగ్నల్ అనమాట. అంటే లైక్ మీరు చిన్నప్పటి నుంచి తింటున్నా కూడా మీకు వెయిట్ పెరగలేదనుకోండి. అదొక కేసు. అలా కాకుండా మీరేంటంటే సడెన్‌గా నార్మల్‌గా ఉండే పర్సనే సడెన్‌గా మధ్యలో వెయిట్ తగ్గిపోతున్నారనుకోండి. ఇదొక కేస్ అనమాట. ఈ 2 డిఫరెంట్ కేసెస్‌లోని కూడా మనకేంటంటే నేను ఇక్కడ అనాలిసిస్ చేసి మీకు ఒక 8 పాయింట్స్ చెప్తున్నాను. ఆ 8 పాయింట్స్‌లోని మీకు ఏంటంటే ఒక మంచి ఐడియా అనేది వస్తుందనమాట. ఎందుకు వెయిట్ తగ్గుతున్నారని చెప్పేసి. అలాగే ఈ 8థ్ పాయింట్ ఏదైతే ఉందో అదేంటంటే ఈ ముందు చెప్పే 7 పాయింట్స్‌కి లింక్ అయి ఉంటుంది. అందుకని మీరు ఎక్కడ ఏ పాయింట్ మిస్ చేయొద్దు. అలాగే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇందులో నంబర్ 1 ఏంటంటే క్యాన్సర్ అనమాట. సో, ఇందులో ఏంటంటే మనకి మెటబాలిక్ డిమాండ్స్ అనేవి పెరిగిపోతాయి. పెరిగిపోవడం వల్ల మనకి స్మెల్ కానీ, టేస్ట్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. దానివల్ల ఆకలి కూడా చచ్చిపోతుందనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ కీమోథెరపీ ఇలాంటి ట్రీట్మెంట్స్ అవి చేస్తూ ఉంటారు కదా! అలాంటి ట్రీట్మెంట్స్ అలాగే మనకి హెవీ యాంటీబయాటిక్స్ ఇస్తారు కదా! ఆ యాంటీబయాటిక్స్ వల్ల గట్ మైక్రోబయోమ్ ఇంబాలెన్స్ అవ్వడం వీటన్నిటి వల్ల ఆకలి తగ్గిపోతుంది. న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేసుకోవడం అనేది కూడా తగ్గిపోతుందనమాట. సో, ఇలా తగ్గినప్పుడు మనకి ఆహ్, ఈ వెయిట్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందనమాట. అంటే నార్మల్‌గా మిగతా వాళ్ళతోని అంటే మిగతా ఇష్యూస్ వల్ల వెయిట్ లాస్ అవ్వడం కన్నా ఇందులోని చాలా ర్యాపిడ్‌గా వెయిట్ లాస్ అయిపోతారు. బక్క చిక్కిపోయినట్టు అయిపోతారు. హెయిర్ అంతా ఊడిపోతుంది. ఓన్లీ మనకి ఈ బోన్ అండ్ స్కిన్ మాత్రమే మిగులుతుందనమాట. సో, క్యాన్సర్ అనేది వెరీ డేంజరస్ డిసీజ్ అండి. సో, అలాంటివి తెచ్చుకోకుండా ఉండాలంటే ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్, మంచి హ్యాబిట్స్‌ని మనం క్రియేట్ చేసుకున్నట్లయితే మనం క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చనమాట. సో, మన ఛానల్‌లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి. మంచి హెల్తీ లైఫ్ స్టైల్‌ని, మంచి ఫుడ్ ఎలా తినాలి ఇవన్నిటిని నేను న్యూట్రిషనల్ సైన్స్ అంటే లైక్ ఫంక్షనల్ న్యూట్రిషనల్ సైన్స్ బేస్ చేసుకొని చెప్పిన వీడియోస్ అనమాట. సో, మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. వీటన్నిటి గురించి నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. సో, ఇది ఫస్ట్ కాజ్ అండి. నెక్స్ట్ నంబర్ 2 ఏంటంటే థైరాయిడ్ డిజార్డర్స్. సో, ఈ థైరాయిడ్ డిజార్డర్ అంటే ఏంటంటే మనకి థైరాయిడ్ ఇంబాలెన్స్ అయినప్పుడు మనకి ఇలాగే జరుగుతుంది. వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. కొందరిలో ఏంటంటే ఈ వెయిట్ గెయిన్ అనేది అసలు ఉండకుండా ఉంటుందన్నమాట. వాళ్ళు ఎంత తింటున్నా సరే. సో, ఈ థైరాయిడ్ డిజార్డర్‌లో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే హైపోథైరాయిడ్, ఇంకోటి హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్‌లో ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతారు తప్ప వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా రేర్ కండిషన్‌లో జరుగుతుంది. కానీ హైపర్ థైరాయిడ్‌లో మాత్రం వెయిట్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్‌లీ అన్నీ కూడా ఫాస్ట్ అప్ అయిపోతాయి. అంటే మెటబాలిక్ ప్రాసెస్ అది స్పీడప్ అయిపోతుంది. అలా స్పీడప్ అయిపోవడం వల్ల వాళ్ళకి డైజెషన్ కానీ అన్నీ కూడా ఫాస్ట్‌గా అయిపోతూ ఉంటాయన్నమాట. అలా అయిపోతే మనకి ఏంటంటే వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, అందుకని మనం థైరాయిడ్ లెవెల్స్‌ని ఫిక్స్ చేసుకోకుండా మీరు ఎన్ని చేసి ఎంత ఫుడ్ తింటున్నా సరే దానివల్ల మీకు వెయిట్ లాస్ అనేది కంటిన్యూస్‌గా అవుతూ ఉంటుంది తప్ప మీరు ఎప్పటికీ కూడా వెయిట్ గెయిన్ అనేది అవ్వలేరు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్ అంటే పొట్టకు సంబంధించిన వ్యాధులు రావడం ద్వారా కూడా మనం వెయిట్ లాస్ అవుతూ ఉంటాం. అందులో నంబర్ 1 ఏంటంటే క్రోన్స్ డిసీజ్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ ఇంకా అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్, లో స్టమక్ యాసిడ్ ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా! ఇలా ఎవరికైతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, స్టమక్‌లో అల్సర్స్ ఉంటాయో, క్రోన్స్ ప్రాబ్లమ్ ఉంటుందో, సీలియాక్ డిసీజ్ ఉంటుందో వీళ్ళందరికీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ రావడం వల్ల వాళ్ళు కూడా వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మనం ఎంత తింటున్నా సరే వాళ్ళకి ఈ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్‌ని ఫిక్స్ చేయకుండా మనం ఎలాగైనా సరే ఎక్కువ తినేసో ఏదైనా చేసి మనం వెయిట్ పెరిగిపోదాం అనుకుంటే వాళ్ళకి జరగదది. నెంబర్ ఫోర్త్ వన్ ఏంటంటే డయాబెటిస్. ఈ డయాబెటిస్‌లో ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఓన్లీ బాగా వెయిట్ పెరిగిపోతారు, పుట్టనయిపోతారు అనేసి అనుకుంటూ ఉంటారు. అది ఒకవేళ ఆ డయాబెటిస్‌ని గనక మేనేజ్ చేయలేకపోయి
ఉన్నారనుకోండి. అలాంటప్పుడు ఏంటంటే ఈ గ్లూకోజ్ అనేది సరిగ్గా యూజ్ అవ్వక సెల్స్‌కి, మజిల్‌కి మనకి ఈ గ్లూకోజ్ అనేది అందక ఏం జరుగుతుందంటే వాళ్ళు మజిల్ లాస్ అనేది జరిగి కంప్లీట్‌గా సన్నబడిపోయి ఎండిపోతారనమాట. సో, సన్నగా ఉన్నారు కదా! వాళ్ళకి డయాబెటిస్ లేదేమో అనుకుంటారు చాలామంది. కానీ వాళ్ళేంటంటే సివియర్ డయాబెటిస్‌తో బాధపడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇలా వెయిట్ గెయిన్ కావడానికి బదులు వెయిట్ లాస్ అవుతూ ఉంటారనమాట. ఇది ఇంకా డేంజరస్ అయిన డయాబెటిక్ సింప్టమ్. నెంబర్ ఫిఫ్త్ వన్ ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్. అంటే లైక్ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ ఇవి ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు తిన్నది కూడా ఆరాయించుకోలేరనమాట. అంటే వాళ్ళు తిన్నది సరిగ్గా వంట పట్టదు. వంట పట్టకపోవడం వల్ల ఎక్కువగా ఇలాగ వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, అందుకని మనం ఎప్పుడు కూడా స్ట్రెస్ లెవెల్స్‌ని కరెక్ట్‌గా కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ట్రయల్ చేయాలి. దానికోసం యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇవన్నీ చేస్తూ ఉండాలనమాట. అవి కూడా మనం లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్ అనేది ఒకటి ఉంటుంది. అది గనుక మీరు ట్రై చేసినట్లయితే మీకు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ కానీ, యాంగ్జైటీ, డిప్రెషన్ లెవెల్స్ కానీ ఉంటే అవి తగ్గుతాయన్నమాట. మీరు ఇప్పటివరకు నా వీడియో మోర్ దాన్ హాఫ్ చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 70% ఆఫ్ ద పీపుల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే లైక్ చేయటం లేదు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియో ఇంకా ముందుకెళ్తుంది. నాకు ఇంకా ఎంకరేజింగ్‌గా ఉండి నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి వీలుంటుందనమాట. అలాగే మన ఛానల్‌లో ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి గట్ హెల్త్ మీద. మనం గట్ హెల్త్‌ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే మనకి చాలా మట్టుకు ఇష్యూస్ అనేవి ఫ్యూచర్‌లో రావు. మనం మన జీవితాన్ని, మన రిటైర్మెంట్‌ని హాస్పిటల్‌లో కాకుండా ఇంట్లో స్పెండ్ చేయాలనుకుంటే మన గట్ హెల్త్ అనేది చాలా కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. నాకు మిస్టర్ మాధవ్ అనే వెబ్‌సైట్ కూడా ఉంది. అందులోకి మీరు గనక వెళ్ళినట్లయితే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే మనం ఎంత ప్రోటీన్ తినాలి, ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తినాలి, ఇవన్నీ కూడా నేను ఒక కాలిక్యులేటర్ తయారు చేసి పెట్టాను. అలాగే మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్‌లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఏమైనా క్వెషన్స్ ఉంటే ఆన్సర్ చేస్తూ ఉంటాను. అలాగే చాలామంది గ్రూప్‌లో ఉన్నారు. కొందరికి నాలెడ్జ్ బాగా ఉంది. వాళ్ళు కూడా మీకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే నేను దాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటాను. సో, మనం అందరం కలిసి ఒక దగ్గర ఒక గ్రూప్‌లోని న్యూట్రిషన్ గురించి నేర్చుకోవచ్చనమాట. అలాగే నేనేంటంటే ఈ వన్ డైట్ ప్లాన్ అని ఒక వీడియో చేశానండి. అదేంటంటే వెయిట్ లాస్‌కి కానీ, వెయిట్ గెయిన్ కానీ రెండిట్లకి బాగా ఉపయోగపడుతుంది. అంటే మంచి ఫుడ్స్, మంచి న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్స్ అవి ఎలా తినాలని చెప్పేసి అందులో ఉంటుంది. ఆ వీడియో మీరు చూడకపోతే చూడండి. సో, ఆ వన్ డైట్ ప్లాన్‌ని నేను ముందు వెబ్‌సైట్‌లో పెట్టాను. కానీ దాన్ని మళ్ళీ మూవ్ చేసి అందరికీ అవైలబిలిటీలో ఈజీగా యాక్సెసిబుల్‌గా ఉంటుందని చెప్పేసి మొబైల్ యాప్‌లో పెట్టాననమాట. మిస్టర్ మాధవ్ అనే యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే అది ఐఓఎస్‌లోని, ఆండ్రాయిడ్‌లోని రెండిట్లో ఉంది. అది డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మీకు అన్నీ ఒక దగ్గర వస్తాయి. మెనూలో ఉంటుంది మీకు. లైక్ ప్రోటీన్ చార్ట్ ఉంటుంది, వన్ డైట్ ప్లాన్ ఉంటుంది, ఆక్సిలేట్స్ లిస్ట్ ఉంటుంది, అలాగే క్యాలిక్యులేటర్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయన్నమాట. సో, అందుకని మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు ఈజీ యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్. అంటే లైక్ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ ఈ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళకి కూడా వంట పట్టదనమాట తినే తిండి. సో, అలా వంట పట్టినప్పుడు మనకి ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. న్యూట్రిషన్ డెఫిషియన్సీ వచ్చి మనం ఎంత మంచి ఫుడ్ తింటున్నా, ఏం చేస్తున్నా, ఎలాగైనా సరే వెయిట్ పెరగాలనుకున్నా వాళ్ళకేంటంటే వీటి వల్ల అంటే లైక్ ఈ స్ట్రెస్ వల్ల, ఈ డిప్రెషన్ వల్ల స్లీప్ అనేది కరెక్ట్‌గా ఉండదు. ఎప్పుడైతే స్లీప్ అనేది కరెక్ట్‌గా ఉండదో అలాంటప్పుడు వాళ్ళకి ఆహ్, ఈ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే మన బాడీ బాగా లైక్ రికవర్ అయ్యేది కానీ, మన మజిల్ రికవర్ అయ్యేది కానీ, మన మజిల్ తయారయ్యేది కానీ ఇదంతా మనకేంటంటే నిద్రలోనే జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఇలా స్ట్రెస్‌గా ఫీల్ అవుతామో, యాంగ్జైటీగా ఫీల్ అవుతామో వాళ్ళకి నిద్ర సరిగ్గా ఉండదు. ఈ నిద్ర లేకపోవడం వల్ల వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా వెయిట్ పెరగాలని, ఆ వెయిట్ పెరగడం అనేది వాళ్ళకి చాలా ఇంపాసిబుల్ థింగ్ కింద మారిపోతుంది. సో, అందుకని మనకి ఈ యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ తగ్గించుకోవాలనుకుంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్‌కి బాక్స్ మెడిటేషన్ అని ఒకటుంటుంది. దాన్ని మనం రోజు ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ చేసినట్లయితే మనకి ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ అనేవి తగ్గుతాయన్నమాట. మీకు గనక ఈ బాక్స్ మెడిటేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు కింద కమెంట్ చేయండి. నేను దాని మీద ఒక మంచి వీడియో మీకు చేస్తాను. నెంబర్ 6 ఏంటంటే మెడికేషన్స్. సో, నార్మల్‌గా మనం చెప్తూ ఉన్నాం కదా! చాలా వీడియోస్‌లోని వెయిట్ గెయిన్ అయిపోవడానికి కారణం ఈ మెడికేషన్స్, యాంటీబయోటిక్స్ అని. అలాగే కొందరిలో ఏంటంటే ఇదే మెడికేషన్ ఏం చేస్తుందంటే వెయిట్ లాస్ అయ్యేలా చేస్తుంది. అంటే లైక్ ఎక్కువ వెయిట్ తగ్గిపోయేలా చేస్తుంది. తగ్గాల్సిన దానికన్నా తగ్గిపోవడం. ఇక్కడ వెయిట్ లాస్ అవుతుందని మళ్ళీ సంబరపడిపోకూడదు. మనం ఎంత తగ్గాలో అంత తగ్గితేనే బావుంటుంది. అంతకన్నా ఎక్కువ తగ్గితే చాలా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. సో, ఎవరికైతే ఇలా కీమోథెరపీ కానీ, అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంటీ డిప్రెషన్ మెడికేషన్స్. కొందరు డిప్రెషన్‌లో ఉండడం వల్ల వాళ్ళు డాక్టర్ దగ్గరికెళ్తే ఎక్కువగా యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ ఇస్తారనమాట. సో, అలాంటి మెడికేషన్స్ తీసుకోవడం వల్ల కానీ, లేదంటే యాంటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల కానీ, సో, ఇలాంటి మెడికేషన్స్‌ని ఎక్కువ రోజుల్లో వాడుతూ ఉండడం వల్ల వాళ్ళలోని ఈ వెయిట్ లాస్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో, అందుకని ఈ మెడికేషన్స్ వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో, వాటిని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేయాలి తప్ప, మనం డాక్టర్‌ని అడగకుండా ఇష్టం వచ్చినట్టు మెడికేషన్స్ వాడుతున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఇలా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాడుతున్నంత సేపే కాకుండా వాడిన తర్వాత కూడా అది ఆ ఎఫెక్ట్ అనేది చాలా మందిలో ఉండిపోతుందనమాట. సో, అందుకని మనం జాగ్రత్తగా వాడాలి ఏవైనా మెడికేషన్స్ వాడాల్సొచ్చినప్పుడు. నెక్స్ట్ సెవెంత్ వన్ ఏంటంటే ట్రిక్కీ వన్. ఇదేంటంటే మాల్ న్యూట్రిషన్. అంటే మనం వెయిట్ లాస్ అవ్వడం వల్ల అంటే ఎక్కువగా వెయిట్ లాస్ అయిపోవడం వల్ల మనకు మాల్ న్యూట్రిషన్ వచ్చిందా? లేదంటే మాల్ న్యూట్రిషన్ రావడం వల్ల వెయిట్ లాస్ అయ్యామా అన్నది లూప్‌లో ఉండిపోతది ఈ కాన్సెప్ట్ అనేది. ఎందుకంటే వెయిట్ లాస్ అంటే ఇలా మజిల్ లాస్ అయిపోతూ వెయిట్ తగ్గిపోతున్నోళ్ళలో చాలా మాల్ న్యూట్రిషన్ ఉంటుంది. ఆళ్ళకి బి12 తక్కువ ఉంటుంది, విటమిన్ డి తక్కువ ఉంటుంది. ఆహ్,
కంప్లీట్ బి కాంప్లెక్స్ ప్రొఫైల్ మొత్తం చూసినట్లయితే చాలా తక్కువగా ఉంటుంది. విటమిన్ కే తక్కువ ఉంటుంది, మినరల్స్ తక్కువ ఉంటాయి, అన్నీ తక్కువ ఉంటాయనమాట. అంటే వాళ్ళలోని ఈ డెఫిషియన్సీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల వాళ్ళ బాడీకి కావాల్సిన నీడ్ అనేది సరిపోకపోవడం వల్ల. ఈ మాల్ న్యూట్రిషన్ అనేది ఎందుకు వస్తుందంటే వాళ్ళు తినే డైట్ మంచి డైట్ కాకపోవచ్చు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్‌కి వాళ్ళకి తెలియక ఇది ఫుడ్ సర్టెన్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్స్ ఎప్పుడు తింటున్నా, వాళ్ళు ఎక్కువ ఫుడ్ తింటున్నా సరే అందులో అన్ని కంప్లీట్ న్యూట్రియంట్స్ లేవనుకోండి. అలాంటప్పుడు కూడా మనకి ఈ ప్రాబ్లమ్ వస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఎగ్ తీసుకున్నట్లయితే ఎగ్ ఈజ్ ఏ మల్టీ న్యూట్రియంట్ టాబ్లెట్ లాంటిది. అంటే అందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఎగ్ అనేది కంప్లీట్ ఫుడ్. సో, అలాగే ఇప్పుడు మనం రైస్ తీసుకుంటే మనకు రైస్‌లోని ఏంటంటే కొన్ని రకాల ప్రోటీన్స్ అండ్ కొన్ని రకాల మినరల్స్ అండ్ విటమిన్స్ మాత్రమే ఉంటాయి. అలాగే పప్పులో కొన్ని ఉంటాయి. సో, అందుకని మనం ఏంటంటే డైవర్సిఫైడ్ ఫుడ్ అన్నీ ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. మన ప్లేట్ ఎప్పుడు బ్యాలెన్స్డ్‌గా ఉండాలి, ప్రోటీన్ కరెక్ట్‌గా ఉండాలి, మళ్ళీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినకూడదు. సో, ఇవన్నీ ఎప్పుడైతే మనం కొందరు ఏంటంటే వెయిట్ పెరగాలని చెప్పేసి రాంగ్ డైట్స్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇష్టం వచ్చినట్టు తినేస్తే వెయిట్ పెరిగిపోతామేమో అని చెప్పేసి లైక్ రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తినేస్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళు వెయిట్ పెరగరు. ఒకవేళ పొరపాటున వెయిట్ పెరిగే ఛాన్స్ వచ్చి పెరుగుతున్నా సరే అది రాంగ్ వెయిట్ పెరగడం అనమాట. అంటే అలా పెరగడం వెయిట్ ఎప్పుడు కూడా సస్టైనబుల్ కాదు. అలా పెరగడం వల్ల ఇంకా మళ్ళీ వాళ్ళకి ఇంకా డిఫరెంట్ కాంప్లికేషన్స్ వస్తాయి. అలా కాకుండా మనం కరెక్ట్‌గా మంచి డైట్ ఎంచుకొని వెయిట్ పెరిగారనుకోండి అప్పుడు డిఫరెంట్ అనమాట. సో, అందుకని మనకేంటంటే డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మాల్ న్యూట్రిషన్ వచ్చే డైట్స్ చేశారనుకోండి అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్, ప్రోటీన్ తక్కువ ఉన్న ఫుడ్ తినడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం. ఇలా చేస్తున్నప్పుడు కూడా మనకి ప్రోటీన్ అనేది బిల్డింగ్ బ్లాక్స్. ఈ బిల్డింగ్ బ్లాక్స్‌ని మనం సరిగ్గా ఇవ్వకుండా ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినేసి నేను వెయిట్ పెరగాలనుకుంటే అది రాంగ్ టైప్ ఆఫ్ అప్రోచ్ అనమాట. అలా పెరిగే కన్నా మనం కరెక్ట్‌గా మంచి ప్రోటీన్ అది తీసుకొని, మంచి న్యూట్రియంట్స్ ఫుడ్ తీసుకొని చేశారనుకోండి. అప్పుడు మనకి వెయిట్ గెయిన్ అనేది కరెక్ట్‌గా ఉంటుందనమాట. అండ్ ఫైనల్‌గా ఎయిత్ వన్ ఇదేంటంటే గట్ మైక్రోబయోమ్ డిస్బయోసిస్. అంటే మన గట్‌లో ఉండే బ్యాక్టీరియా ఇంబాలెన్స్ అవ్వడం. మన యొక్క బాడీలోని 36 ట్రిలియన్ సెల్స్ ఉంటే అందులో 39 ట్రిలియన్ సెల్స్ ఏంటంటే మైక్రోబయోమ్ అంటే గట్ మైక్రోబయోమ్. మన బాడీలోని 50 కన్నా మోర్ దెన్ 50% ఆఫ్ ద బాడీ ఆహ్, వేరే జీవులు అంటే లైక్ ఈ బ్యాక్టీరియా, ఫంగస్ వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. సో, వీటిని గనక ఇంబాలెన్స్ అయినట్లయితే మనకి ముందు మాట్లాడుకున్న ఈ 7 ప్రాబ్లమ్‌లు లైక్ క్యాన్సర్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్ కానీ, మాల్ న్యూట్రిషన్ కానీ, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ ఇవన్నీ కూడా ఈ గట్ మైక్రోబయోమ్‌లో వస్తాయి. సో, అందులో ఏది ఫిక్స్ చేయాలనుకున్నా ముందు ఇది ఫిక్స్ చేస్తే అవి ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయన్నమాట. అందుకని గట్ మైక్రోబయోమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ముందు మనం చెక్ చేయాల్సింది గట్ మైక్రోబయోమ్‌ని. అంటే మన పొట్టలో ఉండే బ్యాక్టీరియాని మనం ఫిక్స్ చేసినట్లయితే మనకు పైన చెప్పుకున్న 7 ప్రాబ్లమ్‌లు మనకు రాకుండా ఉంటాయి. అవి రాకుండా ఉంటే మనం ఇలాగ సడన్ వెయిట్ లాస్ అవ్వడం కానీ, లేదంటే ముందు నుంచి వెయిట్ పెరగకపోవడం కానీ ఇష్యూస్ ఎప్పటికీ ఉండవనమాట. సో, అందుకని మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే గట్ మైక్రోబయోమ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో, అది ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి చాలా వీడియోస్ చేశాను. మీరు గనక నా ఛానల్‌లోకి వెళ్లి ఆ వీడియోస్ చెక్ చేసినట్లయితే మీకే అర్థమవుతుందనమాట. సో, మన గట్ అనేది అంటే మన పొట్ట అనేది సెకండ్ బ్రెయిన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మన పొట్టే ఫస్ట్ బ్రెయిన్ అని నేను నమ్ముతూ ఉంటాను. ఎందుకంటే మన పొట్టలోంచి బ్రెయిన్‌కి సిగ్నల్ వెళ్తాయి. మన బ్రెయిన్ నుంచి మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికి సిగ్నల్స్ వెళ్తాయనమాట. సో, మన బ్రెయిన్‌ని కంట్రోల్ చేసేది కూడా మన పొట్టే. అందుకని మనం ఎప్పుడైనా సరే డల్‌గా ఉన్నా, డిమ్‌గా ఉన్నా లేదంటే సాడ్ థింగ్ ఏదైనా జరిగినా మనం అన్నం తిన్నా సరే మనం డైజెస్ట్ చేసుకోలేము. ఎందుకంటే మన పొట్ట సిగ్నల్స్ పంపించదు బ్రెయిన్‌కి. ఇలా డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ చేయాలి, ఇలా స్టమక్ యాసిడ్ రిలీజ్ చేయాలని. సో, అలా రిలీజ్ చేయనప్పుడు ఏంటంటే మన ఫుడ్ కూడా డైజెస్ట్ అవ్వదనమాట. అందుకనే నా బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా మీరు చూసినట్లయితే పైనేమో బ్రెయిన్, కిందనేమో గట్ ఉంటుంది. ఈ 2 ఇంటర్చేంజింగ్ అనమాట. 2 మాట్లాడుకుంటూ ఉంటాయి. సో, అందుకని మీరు ఎప్పుడైనా సరే మీ గట్ హెల్త్ మీద ఫోకస్ చేసుకోండి. ఫోకస్ చేసినట్లయితే మీకు మీ యొక్క ఇష్యూస్ అన్నీ తగ్గిపోతాయి. మీరు ఈ వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న రెండిట్లికి కూడా ఒకటే రీజన్ మీ గట్ ఇంబాలెన్స్ అవ్వడం. సో, అదండి ఈరోజు వీడియో టాపిక్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం వెయిట్ పెరగాలన్నా, వెయిట్ తగ్గాలన్నా దేనికైనా సరే మనం ముందు ఫిక్స్ చేయాల్సింది మన గట్ హెల్త్ అనమాట. మన పొట్టలో ఉండే బ్యాక్టీరియా ఎంత బావుంటుందో, ఎంత డైవర్సిఫైడ్‌గా ఉంటుందో దాన్ని బట్టి మన యొక్క హెల్త్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. దీన్ని ఫిక్స్ చేస్తే ఇది ఫిక్స్ అవుతుంది. అన్నీ ఫిక్స్ అవుతాయి. సో, ఎప్పుడు కూడా గట్ హెల్త్‌ని ఇగ్నోర్ చేయొద్దండి. బాగా మంచి ఫుడ్ తినండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.